మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం రహస్యంగా వంటగదిలో ఈ ఆకును పెట్టి చూడండి. ఒక్క రోజులో కోటీశ్వర్లు అయిపోతారు. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. రాత్రికి రాత్రి మీ దశ తిరిగి మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లు అయ్యే మార్గాలు మీకు కనిపిస్తాయి. ఎందుకంటే మనం పెట్టబోయే ఈ ఆకుకు అంతటి అపారమైన శక్తి ఉందన్నమాట. అసలు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి రోజున మన వంటగదిలో ఈ విధంగా ఆకును పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కూడా రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా మీ వంటగదిలో ఈ ఆకును పెట్టి చూడండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా ఆ క్షణమే వదిలిపోతుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనివల్ల మీకు కావాల్సినంత ఐశ్వర్యం లభించడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ చక్కటి అభివృద్ధిని కూడా చూస్తారు. ఈ ఒక్క చిన్న పరిహారం వల్ల మీ జీవితంలో అద్భుతమైన రిజల్ట్ వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బును ఆకర్షించే మార్గాలు మీకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ శుక్రవారం ఈ ఆకును వంటగదిలో పెట్టడం మర్చిపోకండి. అసలు వంటగదిలో ఏ ఆకును పెట్టాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా శుక్రవారం అనగానే ధనవంతులైనా పేదవారైనా సరే లక్ష్మీదేవికి ఇల్లంతా శుభ్రం చేసి దీపం పెట్టడం, ధూపం వేయటం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని మనందరి బలమైన నమ్మకం. కాబట్టి రేపు శుక్రవారం ఉదయాన్నే నిద్రలేవండి. వీలైతే సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఇంకా మంచిది. అలా తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఇంటి వాకిలిని చిమ్మి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. పురాణాల ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ తల్లి మన ఇంట్లోకి రావాలి అంటే, మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. మీరు ఇల్లు తుడిచేటప్పుడు లేదా మాపు వేసేటప్పుడు ఆ నీటిలో ఒక కర్పూర బిళ్ళ కొంచెం పసుపు కలిపి ఆ నీటితో ఇల్లు శుభ్రం చేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి అంతా కూడా పోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక తర్వాత ముఖ్యమైనది మన వంటగది అనేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివసించే ప్రదేశం. అందుకే వంటగదిని గ్యాస్ స్టవ్ను చాలా క్లీన్గా ఉంచుకోవాలి. శుక్రవారం నాడు స్టవ్ను శుభ్రం చేసి దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఇలా స్టవ్కు బొట్టు పెట్టడం వల్ల ఇంట్లో అన్నపానాదులకు ఎప్పుడూ లోటు అనేది ఉండదు. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో అందమైన ముగ్గు వేసుకోండి. ఆ తర్వాత స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించండి. మనం ఎన్నిసార్లు పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి వారు అమ్మవారి మీద పూర్తి నమ్మకంతో ఈ పనులు చేస్తే సకల సంపదలు సమకూరుతూ ఉంటాయి. మీరు ఆవు నెయ్యితో దీపం పెట్టినా లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టినా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. తల్లి మా ఇంటికి రా, మా ఇంట్లోనే ఉండి మమ్మల్ని దీవించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇప్పుడు అసలు పరిహారానికి వద్దాం. పరిహారం మీరు రాత్రి సమయంలో చేయాలి. పగలు చేసిన దానికంటే రాత్రి వేళల్లో చేస్తేనే దీనికి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు శక్తులు తొందరగా పనిచేస్తాయి. మన ఇంట్లో పూజ గదికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో వంటగదికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆడవారు తమ రోజులో ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రదేశం ఎంతో పవిత్రంగా ఉండాలి. సాధారణంగా వంట చేసిన తర్వాత మనం అలసిపోయి స్టవ్ మీద పడ్డ మురికిని కానీ షింకులో గిన్నెలను కానీ అలాగే వదిలేస్తాం. కానీ అలా అస్సలు చేయకండి. స్టవ్ మీద ఏదైనా పడితే వెంటనే తుడిచివేయండి. షింకులో ఎంగిలి గిన్నెలను రాత్రంతా అలాగే ఉంచకండి. ఎందుకంటే మురికిగా ఉన్న చోట, చెడు వాసన వచ్చే చోట జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. అందుకే ఇంట్లో ఎప్పుడూ కష్టాలు గొడవలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రి భోజనం అయిపోయిన తర్వాత పనులన్నీ ముగించుకున్నాక ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు అనేది దైవ కార్యాల్లో ఎంతో పవిత్రమైనది. ఒక పెద్ద సైజు తమలపాకును తీసుకొని దాని మీద 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, 2 లవంగాలు,
2 మిరియాలు పెట్టండి. ఇవన్నీ మన వంటగదిలో దొరికే వస్తువులే. కుంకుమ అనేది సౌభాగ్యానికి, అదృష్టానికి గుర్తు. అది మన కష్టాలను దూరం చేస్తుంది. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. లవంగాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మిరియాలు మన ఇంట్లో ఉండే దిష్టిని, చెడును పారద్రోలుతూ ఉంటాయి. ఈ వస్తువులన్నీ తమలపాకులో పెట్టి ఆ ఆకును మీ వంటగదిలో స్టవ్ పక్కన కానీ లేదా ఒక ప్లేట్లో పెట్టి స్టవ్ మీద కానీ ఉంచండి. రాత్రంతా అది అక్కడే ఉండాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ సాఫీగా సాగుతాయి. ఇంట్లో డబ్బు రావటం లేదు, సంపాదన పెరగటం లేదు అని బాధపడే వారికి ఇది ఒక గొప్ప పరిష్కారం. తెల్లారిన తర్వాత ఆ తమలపాకును, అందులో ఉన్న వస్తువులను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. దుష్ట శక్తులన్నీ పారిపోతాయి. ఇంటి వాతావరణం బాగుంటుంది. చాలామంది శుక్రవారం నాడు ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందారు. మీరు కూడా పూర్తి నమ్మకంతో చేయండి, మీ జీవితం మారుతుంది. ఇక రెండో ముఖ్యమైన పరిహారం రాగి చెంబుతో చేసేది. రాగి అనేది లక్ష్మీదేవికి మరియు సూర్యభగవానుడికి ప్రీతికరమైన లోహం. ఒక రాగి చెంబును తీసుకుని దాన్ని శుభ్రం చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అందులో 3 వంతుల వరకు నీటిని పొయ్యండి. ఆ నీటిలో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, కొంచెం గంధము, కొన్ని అక్షింతలు వేయండి. అలాగే కొంచెం పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం బిళ్ళ వేయండి. తర్వాత ఒక 5 రూపాయల బిళ్ళను కూడా ఆ నీటిలో వేయండి. చివరిగా ఒక ఎరుపు రంగు పువ్వును ఆ నీటిలో వేసి మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ రాగి చెంబును ఉంచండి. రాగి చెంబుకు రాబడిని పెంచే శక్తి ఉంటుంది. ఇది లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది. మీ ఇంటిపైన ధనవర్షం కురిపించేంత శక్తి ఈ పరిహారానికి ఉంది. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులోని నీటిని ఇల్లంతా చల్లండి. మిగిలిన నీటిని తీర్థంలా తీసుకోండి. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శాస్త్రాల ప్రకారం రాగి చెంబులో 5 రూపాయల బిళ్ళ వేసి పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్ళదని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమయ్యేవారు 5 రూపాయల బిళ్ళ వేసేటప్పుడు తమ అప్పులన్నీ తీరిపోవాలని సంకల్పం చెప్పుకోవాలి. ఏదో ఒక రూపంలో మీకు ధనం అందుతుంది, అప్పులు తీరే మార్గం దొరుకుతుంది. ఇక మూడవది కొబ్బరికాయతో చేసే పరిహారం. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే ఈసారి కొబ్బరికాయ కొట్టేటప్పుడు చిన్న మార్పు చేయండి. కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఈ స్వస్తిక్ గుర్తు వేసి కొబ్బరికాయ కొట్టడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరుతాయి. కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి కూడా మీ కోరిక ఎంత త్వరగా తీరుతుందో కూడా తెలుసుకోవచ్చు. కాయ సమానంగా పగిలితే మీ కోరిక చాలా తొందరగా తీరుతుంది. ఇలా స్వస్తిక్ గుర్తుతో కొబ్బరికాయ కొట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కుబేరులుగా మారుతారని పురాణాలలో చెప్పబడింది. ఈ పరిహారాలన్నీ వినడానికి చిన్నవిగా అనిపించవచ్చు కానీ వీటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వంటగదిలో తమలపాకు పరిహారం, పూజ గదిలో రాగి చెంబు పరిహారం, ఈ రెండు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించడానికి ఇవి అద్భుతమైన మార్గాలు. సంపాదన ఆగిపోయినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా ఈ పరిహారాలు మీకు సహాయపడతాయి. భక్తితో, నమ్మకంతో చేస్తే ఆ తల్లి లక్ష్మీదేవి మీకు అండగా ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. రేపు శుక్రవారం కదా, మర్చిపోకుండా ఈ చిన్న పనులను చేసి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కండి. ఏ పరిహారం చేసినా మనసు ప్రశాంతంగా ఉంచుకొని చేయండి. ఫలితాలను మీరు మీ కళ్ళతోనే చూస్తారు. మీకంతా మంచే జరుగుతుంది. ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో, ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజును శుభ్రం చేయకూడదు.
అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది, గబిక్కిన తుడిచేస్తూ ఉంటారు. పొరపాటును కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా, అంటే పాత సామాన్లను, పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజు పసుపు, కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి. అలా పసుపు, కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు, కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి. పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం, పారేయటం వంటి పనులను చేయకూడదు. బుధవారం, గురు, శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. శుక్రవారం తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవటానికి కాదు. అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మామూలుగా మనకు వారాలు 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి. కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా, ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది. అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం, గోళ్ళు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు క్షవరాన్ని శుక్రవారం, మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి. గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీని వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది.
కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి. శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీనివలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు. కాను వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానివేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.